గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనము పార్ట్ సి బుక్ని ఓపెన్ చేసాం కదా. సో పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసాము. లెట్స్ రివైజ్ ఏ అండ్ బి అనే టాపిక్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ప్లేస్ వాల్యూస్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం రాయమని చెప్పాను, అలాగే ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమని చెప్పాను. వాటిలో మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను కదా చిల్డ్రన్. రాశారా? రాసిన వాళ్ళు వాట్సాప్ చేయండి, రాయని వాళ్ళు ఈరోజు అన్నా రాయండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చినటువంటి నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో నోట్ చేద్దాం. Arrange the following numbers in ascending order. Arrange the following numbers in ascending order. Okay na? So first number. చూడండి అమ్మా, మీకు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? వీఆర్ గోయింగ్ టు స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్. సో స్మాలెస్ట్ నుంచి గ్రేటెస్ట్కి వెళ్ళడాన్ని మనం ఏమంటాము? అసెండింగ్ ఆర్డర్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ మీకు 2 డాట్స్ ఉన్నాయి కదా. సో 2 డాట్స్ ఉన్నాయంటే మీనింగ్ ఈ నెంబర్ అయిపోయింది ఇంతటితోటి అని, ఈ నెంబర్ అంతా ఇంతటితో అయిపోయింది, ఈ నెంబర్ అంటే 4 నెంబర్స్ ఇచ్చాడని మనకి మీనింగ్ అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 3 వరకు ఒక నెంబరు, 38 ఒక నెంబరు, 598 ఒక నెంబర్ అని చెప్పేసి ఇవి 3 నెంబర్లు అనుకుంటారు. కానీ ఈ 3 నెంబర్స్ కావు, ఓన్లీ 1 నెంబర్. దీస్ ఆల్ ఆర్ 1 నెంబర్ బికాస్ హీ పుట్ ద కామాస్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ప్రకారం కామాస్ పెట్టి నెంబర్స్ ఇచ్చాడు అనమాట. అందుకని ఇదంతా కలిపి ఒకటే నెంబర్. ఓకేనా? సో ఇదంతా ఒకే నెంబర్, ఇదంతా ఒకే నెంబర్, అదంతా ఒకే నెంబర్. సో అసలు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు మనకి? ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఈ 4 నెంబర్స్ని మనము అరేంజింగ్ ద అసెండింగ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వీఆర్ కంపేర్ ద ల్యాక్స్ ప్లేస్. ల్యాక్స్ వరకు ఉంది కదా అన్నిటికీ. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs. ల్యాక్స్ ప్లేస్ వరకు ఉంది కాబట్టి ల్యాక్స్ ప్లేస్ కంపారిజన్ చేస్తే ఫస్ట్ నెంబర్ హ్యావ్ 3, సెకండ్ నెంబర్ హ్యావ్ 3, థర్డ్ నెంబర్ హ్యావ్ 3 అండ్ ఫోర్త్ నెంబర్ హ్యావ్ 3. హియర్ ఆల్ నెంబర్స్ ఆర్ హ్యావ్ 3. హియర్ which 3 are greater, which 3 are smaller, we can't say that. Okay na? Now we are comparing the second number, that means 10,000s place. Here 10,000s place also same because all numbers are 3, 3, 3, 3. So here also we can't say that which one greater, which one smaller. Now we are going to compare the thousands place. Now here 1000 place have 8, here 8, here 8, here 8. So totally 4 numbers all are have 8 number. Now here also we can't say that which one greater, which one smaller. Now we are going to hundreds place. Okay na children? చూడండి, thousands, 10,000s, lakhs. ఈ lakhs వరకు కూడా 338, 338, 338, 338. అన్నిట్లో కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్దదేది చిన్నదేది అనేది చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్కి కంపారిజన్కి వెళ్ళాలి.
సో అదేంటి అంటే హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో మనం కంపారిజన్కి వెళ్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో హండ్రెడ్స్ ప్లేస్లో కూడా మనము విచ్ వన్ బిగ్గర్ విచ్ వన్ స్మాలర్ అని చెప్పలేము. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? టెన్స్ ప్లేస్కి వెళ్ళాలి. టెన్స్ ప్లేస్లో చూస్తే ఇక్కడేమో 9, 6, 7, 8 అంటే ఇప్పుడు మనకి సేమ్ నెంబర్స్ లేవు కాబట్టి మనం కంపారిజన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ రాసుకోండి. 9, 6, 7, 8. ఇప్పుడు ఈ 4 నెంబర్స్లో ఏది స్మాలర్ నెంబర్ చెప్పండి? విచ్ వన్ ఈజ్ స్మాలర్? 6 ఈజ్ ద స్మాలర్ నెంబర్ కదమ్మా. సో 6 అనే నెంబర్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద స్మాలర్ నెంబర్, అన్నిటికంటే చిన్న నెంబర్ ఇది. ఓకేనా? నౌ రైట్ ద నెంబర్. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ అని పెట్టుకోండి. Ascending order is first number is 3, 38, 567. Okay, one number is over. ఇక్కడ కూడా మనకి 6 కంప్లీట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ ఉన్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 7 కదా. సో 7 ఎక్కడ ఉంది వీటిలో? ఇక ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద సెకండ్ నెంబర్. నౌ రైట్ ద సెకండ్ నెంబర్ 3, 38, 572. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ కూడా కంప్లీట్. ఇప్పుడు 9 8 ఏ నెంబర్ తీసుకోవాలి? 8 ఉన్న నెంబర్ ఎక్కడ ఉంది? ఇగో లాస్ట్లో ఉంది, ఇక్కడ లాస్ట్లో ఉంది. 3, 38, 582. 3, 38, 582. అయితే రిమైనింగ్ లాస్ట్ నెంబర్ ఏంటమ్మా? మనకి ఇక్కడ 3 నెంబర్స్ కంప్లీట్ అయిపోతే లాస్ట్ నెంబర్ ఇదే కదా. సో అది రాసేయండి. 3, 38, 598. దట్ ఈస్ ద ఆన్సర్. సో we arrange the ascending order. ఓకేనా చిల్డ్రన్? నోట్ చేసుకోండి. ఓకే, next side heading. Round off the following. Round off the following numbers round of the following numbers to the nearest 100. Nearest 100. Round of the following numbers to the nearest 100. ఏమంటున్నాడమ్మా? నియరెస్ట్ 100 ఇచ్చినటువంటి నెంబర్స్కి నియరెస్ట్ 100ని రాయమంటున్నాడు. ఓకేనా? సో మనకి గుర్తున్నాయా? నియరెస్ట్ ప్లేసెస్ చెప్పుకున్నాం. నియరెస్ట్ 10s, నియరెస్ట్ 100s. మనకు ఒక చాప్టరే ఉంది కదా. ఆ చాప్టర్ మనం పార్ట్ ఏలో డిస్కషన్ చేసాం. గుర్తుందా చిల్డ్రన్? సో అవి ఇప్పుడు మనకి రివిజన్లో వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ is 675. 675. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ నెంబర్ నియరెస్ట్ 100s కదా చూడాల్సింది. సో 100s ప్లేస్, 100s ప్లేస్లో అంటే 675 అనేది ఎక్కడ ఉంటుంది? 600 to 700కి మిడిల్లో ఉంటుంది. సో మిడిల్ ఆఫ్ ది నెంబర్ is 650. ఇప్పుడు 675 అనేది 650 కంటే అబోవ్ ఉంటుంది కదా. 650 కంటే అబోవ్ ఉంటుంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు? నియరెస్ట్ టు 700 అని రాయొచ్చు. ఓకేనా? దెన్ నియరెస్ట్ టు 100 ఈజ్ 700. ఓకేనా?
అంటే 5 ఉన్నా 5 కంటే అబవ్ ఉన్నా అటువైపు ఉన్న నెంబర్కి ఈక్వల్ అని చెప్పాను కదా, గుర్తుందా మీకు? ఓకే, 650కి 700కి మిడిల్లో మనకి 675 ఉంటుంది కాబట్టి 675 ఉంటుంది కాబట్టి 675 ఈజ్ నియరెస్ట్ టు 700. ఓకేనా చిల్డ్రన్? ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్. మనకి ఇది నెంబర్ లైన్ అనమాట. నెంబర్ లైన్ లాగా తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 228. 2 ఈజ్ ద అండర్లైన్ నెంబర్. ఇప్పుడు మనకి 228 అనేది ఏ రెండింటి మధ్య ఉంటుంది చిల్డ్రన్? 228 అనేది 200కి 300కి మిడిల్లో ఉంటుంది కదమ్మా. సో మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 250. 250 అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ 228 కదా. సో 200కి 250కి మిడిల్లో ఉంటుంది 228. సో 5 కంటే బిలోనే ఉంది, మిడిల్ నెంబర్ కంటే బిలోనే ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు 200, నియరెస్ట్ టు 200. నౌ this number is nearest to 200. So nearest to 100 is nearest to 100 is 200. Okay na? Next third one. 5 5 1 5. 5 5 1 5. Okay na? So nearest number enti ikkada అదే అండర్లైన్ నెంబర్ ఏంటి? 5. ఓకేనా? అండర్లైన్ నెంబర్ ఈజ్ 5. 5515. ఇప్పుడు మనకి ఏ రెండింటి మధ్య ఉంటుంది అన్నట్టు? 5500 టు 5600కి, ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది అనమాట నెంబరు. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఏమవుతుంది? 5500కి 5600కి మిడిల్లో ఉంటుంది. అంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ది నెంబర్ 5550. ఓకేనా? 5550కి ఎటువైపు ఉంటుంది? ఇక్కడ ఉంటుంది 5015 అని ఉంటుంది కదా. 5515 ఉంటుంది అంటే 5 కంటే బిలోనే ఉంటుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు 5500. దెన్ నియరెస్ట్ టు 100. Nearest to 100 is 5500. Okay na children? Next fourth one. 1302. సో మనకి 100 నెంబర్ కాబట్టి 100 నెంబర్కి అండర్లైన్ చేసుకుంటే ఇప్పుడు ఈ నెంబర్ మనకి ఎక్కడ ఉన్నట్టు? 1300 నుంచి 1400కి మిడిల్లో ఉంటుంది. 1300 టు 1400కి మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఏమవుతుంది? 1350 అవుతుంది. ఇప్పుడు 5 కంటే బిలో ఉందా ఏమో ఉందా? ఓన్లీ దగ్గరగా ఉంటుంది. 1301 అయితే 1302 నెక్స్ట్ నెంబరే, అంటే దానికి నియరెస్ట్గా దగ్గరగా ఉంది బాగా కదా. సో నియరెస్ట్ టు 100 ఈజ్ nearest to 100 is 1300. ఓకేనా చిల్డ్రన్? నీట్గా నోట్ చేసుకోండి. ఓకే అమ్మా, ఈరోజు నేను అసెండింగ్ ఆర్డర్లోను అలాగే నియరెస్ట్ 100స్లో నెంబర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. హోంవర్క్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. హోంవర్క్ నోట్ చేసుకోండి. డిసెండింగ్ ఆర్డర్లో మీరు ఇప్పుడు ఇచ్చే గ్రూప్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. డిసెండింగ్ ఆర్డర్లో మనము అరేంజ్ చేద్దాం. 4, 45, 563, 4, 45, 569,
4, 45, 580, 4, 45, 960. ఓకేనా? ఈ నెంబర్ని మీరు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అలాగే నియరెస్ట్ హండ్రెడ్స్ రాయండి అమ్మా. సెకండ్ది ఇచ్చిన నెంబర్స్కి నియరెస్ట్ హండ్రెడ్స్ రాయండి. ఫస్ట్ వన్ 3526, సెకండ్ నెంబర్ 4. ఓకేనా? ఈ 4 నెంబర్స్కి నియరెస్ట్ 100 రాయండి. దీన్నేమో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఓకేనా? హోంవర్క్ ఓకే, క్లియర్ కదా? సో మీకు హోంవర్క్ అర్థమైంది కదా? ఈరోజు చెప్పినటువంటి క్లాస్ అర్థమైంది కదా? ఈరోజు చెప్పిన క్లాసు నోట్బుక్లో రాయండి. క్లాస్ వర్క్లో ఇచ్చిన హోంవర్క్ ఏమో హోంవర్క్ నోట్స్లో రాయండి. రెండింటిని ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.